వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు. కొండగట్టు అంజన్న ఆలయానికి మహర్దశ. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టులో 39,19,00,000తో ధర్మశాల, వసతి గృహాలకు శంకుస్థాపన. కరీంనగర్లో సాలారే మిల్లత్ ఆల్-ఇన్-వన్ గైడ్స్ పంపిణీ చేసిన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంఐఎం కృషి చేస్తుందని వెల్లడి. ముంచుకొస్తున్న మున్సిపల్ ముహూర్తం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావిడి. కరీంనగర్ జిల్లాలో జగ్గయ్యపల్లి వద్ద పగిలిన హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ పైప్ లైన్. వృధాగా పోతున్న మంచినీళ్లు, వాటర్ సప్లై నిలిపివేసి మరమ్మత్తు పనులు చేపట్టిన అధికారులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కమ్మేసిన పొగమంచు. చలితో పాటు పొగమంచుతో వాహనదారుల ఇక్కట్ల పాలు. నిజాంలో నిర్మించిన ప్రాజెక్టులే హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జల వనరులను కాపాడుకునే ప్రయత్నాలు జరగలేదని విమర్శించారు. మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. గతంలో జల వనరులను కలుషితం చేశారు. కబ్జాలతో ఫామ్ హౌస్లు నిర్మించారు. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారు. నిందితులపై ఉక్కుపాదం మోపాం. డ్రైనేజీలను కూలగొట్టాం. కాకతీయుల నుంచి నిజాం వరకు నదీ పరివాహకంలోనే ప్రాజెక్టులు చేపట్టారు. వరద ముంపు నుంచి నగరాన్ని రక్షించేందుకు 1922 నాటికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు చేపట్టారు. ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడేలా నగరాన్ని నిజాంలు తీర్చిదిద్దారు. వారు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారు. నదులను కలుషితం చేసి నివాస యోగ్యం కాని ప్రాంతాలుగా మార్చారు. నగరంలోని మురుగు కాల్వలను మూసీకి కలిపారు. ఇలా కలుషితం చేయడంతో నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితి నుంచి కాపాడాలని వేలాది మంది విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాం. ఏడాదంతా నదిలో నీళ్లు ప్రవహించేలా ప్రణాళికలు రూపొందించాం. మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచాం. 3 సంస్థలు జాయింట్ వెంచర్ కింద మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాయి. మూసీ నది పరివాహక ప్రాంతంలో చివరగా ఉండడం వల్ల రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లాలో నుంచి వచ్చిన మొత్తం మురికి, కలుషితం, మనుషుల శవాల నుంచి పశువుల కలేబరాల వరకు ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న విష కాలుష్యం నుంచి మూసీలో కలపడం వల్ల కింద వాళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. ఆ ప్రాంత ప్రజలు పేదవాళ్ళు, కాళ్ళు వంకర, చేతులు వంకర, నడుము వంకర, పుట్టే పిల్లలు వంకర్లతో పుడుతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క దుఃఖం ఎలాంటిదో అర్థం చేసుకోండి అధ్యక్ష. మీరు ఏమైనా చెయ్యండి, మా నల్గొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసి ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష. ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మోటారు వాహనాల పన్ను విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ రవాణా శాఖలో తెలంగాణ మోటారు వాహనాల పన్ను సవరణ చట్టంపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. 4 వీలర్ తేలికపాటి గూడ్స్ వాహనాలకు త్రైమాసిక ట్యాక్స్ ఉండేదని ప్రస్తావించారు. గూడ్స్కు సంబంధించిన వాహనాలపై లైఫ్ ట్యాక్స్ విధిస్తూ 7.5% అమలు చేశామని వివరించారు. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రోడ్ సేఫ్టీపై సెస్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కొండగట్టు అంజన్నకు మహర్దశ రాబోతుందా? టీటీడీ ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చెందుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వివరాలు చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక మేరకు ఆలయ అభివృద్ధికి టీటీడీ 39,19,00,000 మంజూరు చేసింది. ఆ నిధులతో 2,000 మంది భక్తుల సామరస్యంతో ధర్మశాల, 96 గదుల వసతి గృహాల సముదాయానికి రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ కళ్యాణ్, బీఆర్ నాయుడు పర్యటన నేపథ్యంలో కొండగట్టులో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ ధర్మకర్త మహేందర్ రెడ్డి పరిశీలించారు. నాచుపల్లి జేఎన్టీయూలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి తనకు పునర్జన్మనిచ్చారని పలుమార్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ కొండగట్టు సందర్శించగా పవన్ కళ్యాణ్ వాహనానికి కరెంటు వైర్ తగిలి షాక్ కు గురయ్యారు. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రతి ఏటా కొండగట్టును సందర్శించి అంజన్న ఆశీస్సులు తీసుకుంటున్నారు. వారాహి వాహనానికి కొండగట్టులో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కొండగట్టు ఆలయ ఈవో శ్రీకాంతరావు, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. వారి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గతంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో కొండగట్టుకు టీటీడీ 39,19,00,000 మంజూరు చేసింది. ఆ నిధులతో 2,000 మంది భక్తులకు ధ్యానం చేసుకునే విధంగా ధర్మశాల, 96 గదుల్లో వసతి గృహాల సముదాయాన్ని నిర్మిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టుకు చేరుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బై జంక్షన్ దగ్గర ఘాట్ రోడ్లో ధర్మశాల వసతి గృహాల సముదాయానికి భూమి పూజ నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ టూర్ నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శించుకొని మేము వారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. మేము ఏమని కోరామంటే ఇక్కడ ఒక 100 రూమ్ల చౌల్ట్రీ కావాలండి, తర్వాత దీక్షా మండపం ఇక్కడ కావాలి. ఇక్కడ దీక్షా విరమణ చేసుకున్న తర్వాత భక్తులు ఈ టీటీడీకి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకునేటువంటి ఆచారం ఉందండి అని వారిని కోరగా వారు సానుకూలంగా స్పందించి ఆ వినతి పత్రాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు రేపు అనగా 3వ తారీఖు జనవరి 2026న వారు 10:30కు ఇక్కడ స్వామివారి దర్శనం కోసం వేయించేస్తున్నారు. దర్శనం తర్వాత ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక అతను కొండగట్టు ఆంజనేయ స్వామికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకి ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి భావిస్తాడు. మున్సిపల్ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని అసెంబ్లీ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మున్సిపల్ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని తెలంగాణ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో పురపాలక జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుపై చర్చలో శ్రీధర్ బాబు మాట్లాడారు. జీహెచ్ఎంసీలో పౌరులకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. హైదరాబాద్ను మళ్లీ ఎన్ని కార్పొరేషన్లుగా విభజిస్తామో ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ విలీనం. మూసీ విషయంలో సీఎం ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. పేర్లు ప్రస్తావించినప్పుడు భారత రాష్ట్ర సమితి సభ్యులు ఎందుకు స్పందిస్తున్నారని, మూసీ విషయంలో సభ్యుల సూచనలు స్వీకరిస్తామని సీఎం చెప్పారు. గ్రేటర్ను ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రాథమికంగా అనుకున్నామని, ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 174 పాయింట్లు ఉందన్నారు. నగరంలో గాలి నాణ్యత మున్ముందు మరింత పడిపోకూడదని భావిస్తున్నామని, కాలుష్యం మరింత పెరిగిపోకూడదని నగరంలోని పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించే ప్రక్రియ చేపట్టామన్నారు. హైదరాబాద్ను 360 డిగ్రీలు కవర్ చేసేలా మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించామని, అనుమతులు నిర్వహణలో సమస్యలు రావద్దని మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందన్నారు. హైదరాబాద్లో మున్ముందు మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తయారీ పురోగతిలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది అధ్యక్ష. ప్రస్తుతం కన్సెప్చువల్ ప్లాన్ లో ఉంది, అది కూడా పూర్తయింది అధ్యక్ష. దీనికోసం రక్షణ శాఖ భూములను సేకరించి అవసరం ఉంటుంది. భూముల బదిలీ కోసం ప్రతిపాదనలను రక్షణ శాఖ అధికారులకు సమర్పించడమైనది అధ్యక్ష. మూడోది అధ్యక్ష, ప్రాజెక్ట్ కి 5 జోన్లు అనగా జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 గా విభజించడమైనది. మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను
21 కిలోమీటర్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL. కరీంనగర్ జిల్లాలో ఓవైపు చలి మరోవైపు పొగమంచుతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 అయినా పొగమంచు తొలగకపోవడంతో వాహనదారులు ఇక్కట్ల పాలవుతున్నారు. చలితో పాటు పొగమంచు వల్ల కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, రామగుండం రూట్లో వాహనాలు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నాయి. పొగమంచు దట్టంగా ఉండడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. తిమ్మాపూర్లో రాజీవ్ రహదారిపై దట్టమైన పొగమంచు కురిసింది. స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. చలికి చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు మంచు సోయగాలను చూసి పరవశించిపోతున్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అభివర్ణించారు. ఆత్మ గౌరవ భవనాలకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్షిప్ అని బేసిక్ ప్లాన్పై గత సంవత్సరం ప్రారంభించాలనుకున్నామని, ఆ నిధులు వాడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. 13 కార్పొరేషన్లకు తోడు మరో 8 కార్పొరేషన్లు, ఒక ఈబీసీ బోర్డు ఏర్పాటు చేశామన్నారు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఒకసారి కొన్ని అంశాలు బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ ఛాంపియన్, తప్పకుండా సామాజిక న్యాయం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి మనం సానుకూలంగా విపక్షం కోరిందా స్వపక్షం కోరిందా అనేది కాకుండా ఒక బీసీ ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఈ సెషన్ లోపల ఏర్పాటు చేయడానికి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కరీంనగర్లో పలువురు నాయకులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో గంగుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్ రూరల్ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యామ్ సుందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, దెండిగాల మహేష్, నాంపల్లి శ్రీనివాస్, తులా బాగయ్య, గుగ్గిల్ల శ్రీనివాస్, జయశ్రీ, తోటరాములు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పలువురు అధికారులు, పలు సంఘాల బాధ్యులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. 3 రోజుల విరామం తర్వాత ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ 5 కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఇందులో అత్యధికంగా 4 బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025, జీహెచ్ఎంసీ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025 ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెట్టారు. ఈ 5 బిల్లులను సభ ఆమోదించింది. అంతకుముందు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ద్వారా తెలియజేశారు. స్పీకర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం పార్టీ కృషి చేస్తుందని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026 గైడ్స్ను ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యార్థులందరూ ముఖ్యంగా బాలబాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితంలో 10వ తరగతి వార్షిక పరీక్ష కీలకమని, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందన్నారు. మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత 25 సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్లను ఎంఐఎం పార్టీ తరపున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు సాలారే మిల్లత్ తర్వాత తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉర్దూను బ్రతికించడం కోసం, ఉర్దూ మీడియం పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, ముస్లింల విద్యాభివృద్ధి కోసం అమోఘమైనటువంటి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలో ఎంఐఎం పార్టీ నగర శాఖ కలిసికట్టుగా నగర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, దారుస్సలాం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి దారి చూపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం మొహమ్మద్ హుస్సేన్, పార్టీ నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. इलाके में हमने कभी एमएलए का इलेक्शन नहीं लड़ा। सदर मजलिस के हमेशा हुक्म पर हमने लब्बे कहा और बल्दिया इंतखाबात इंशाअल्लाह हम लड़ेंगे, जीतेंगे और इंशाअल्लाह अल्लाह की रजा रही तो यहाँ का मेयर भी हमारा होगा, डिप्टी मेयर भी हमारा होगा। हमारी ताकत ऊपर रहेगी, पर उस ताकत को अगर हमें एक करना है तो हमारे एक एक उम्मीदवार को हमें जिताना है। हम जिताएंगे ना इंशाअल्लाह ताला, हम सब एक साथ ठहरेंगे ना इंशाअल्लाह ताला। కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 66 డివిజన్లలో ముసాయిదా ఎలక్టోరల్ జాబితా అభ్యంతరాలను ఈ నెల 6 లోపు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు.
ఫిబ్రవరిలోగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే దిశగా కార్యాచరణ రూపొందించింది. మున్సిపల్ పాలక వర్గాల పదవీకాలం ముగిసినా ఏడాది తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ సందడి, నాయకుల హడావిడి కొనసాగుతుంది. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల సన్నాహాల్లో అధికారులు నిమగ్నం కాగా రాజకీయ పార్టీల నాయకుల హడావిడితో పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, వేములవాడ, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయకల్, చొప్పదండి, సుల్తానాబాద్, మంతని, హుజరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడి, పట్టణాలు, నగరాల్లో రాజకీయ పార్టీల కోలాహలం నెలకొంది. మొన్నటి వరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగి బల్దియా పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎన్నికల హడావిడి సాగిస్తున్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డు, డివిజన్లోనే తానే అభ్యర్థిని అన్నట్లు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికి తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు పంచుతూ తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా రాబోయే ఎన్నికలకు రిహార్సల్లా మారింది. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నం కాగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఆశావహులున్నారు. కీలకమైన ఓటర్ల తుది జాబితా ఈ నెల 10న ప్రకటించనుండడంతో రాజకీయ పార్టీలన్నీ అప్రమత్తమైన కథన రంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఇలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికలపైన ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీలో తామేం తక్కువ కాదన్నట్లుగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకొని మున్సిపాలిటీలపైనే కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో పోలీసులు, ఆర్టీఓ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో పోలీసులు, ఆర్టీఏ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం ఆధ్వర్యంలో బస్టాండ్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్, సివిల్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారికి గులాబీ పూలు అందించి అభినందనలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పిస్తామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం తెలిపారు. కానీ ఏ వెహికల్స్ అయినా కానీ కూడా ఆపి మేము వాళ్ళకు ఒక పువ్వు ఇచ్చి వాళ్ళకు సీటు బెల్ట్ ధరించండి, తప్పకుండా సీటు బెల్ట్ పాటించాలి, సీటు బెల్ట్ లేకుండా నడపరాదు అని వాళ్ళకు మేము అవగాహన కల్పించాము. ఈ యొక్క 31 డేస్ వరకు ఈ యొక్క కార్యక్రమం నిరంతరంగా ఉంటుంది కనుక ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాము. మరి నిరంతరంగా 31 తేదీ వరకు ఉంటుంది. మరి అదేవిధంగా రేపు కూడా ర్యాలీ అనేది ఉన్నది. ఈ హెల్మెట్ లేకుండా దాదాపుగా 99% ఇక్కడ హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు జనాలు. వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని మా యొక్క సంకల్పం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు అన్ని కలిపి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నిరంతరంగా ఉంటుంది ఈ కార్యక్రమం, అవగాహన కల్పిస్తున్నది. జగిత్యాలలో హోటల్లో చట్నీలో బల్లి పడింది. టిఫిన్ చేసిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. టిఫిన్ చేస్తుండగా చట్నీలో బల్లి కనిపించింది. దీంతో టిఫిన్ తిన్న 8 మంది వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. 8 మందిలో 2 చిన్నారులు ఉన్నారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 8 మంది బాధితులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహంతో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జగిత్యాలలో పలు హోటళ్లలో ఈగలు బల్లిపడిన ఘటనలు ఉన్నాయి. తాజాగా చట్నీలో బల్లి కనిపించడంతో హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారులు పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టాబ్లెట్స్ వేసుకున్నామని చెప్పి టిఫిన్ చేద్దామని హోటల్కి వెళ్ళినాము. అక్కడ నేను దోశ తీసుకున్నా. దోశ ఆల్రెడీ హాఫ్ తిన్న తర్వాత నాకు అందులో బల్లి అనిపించింది. అయితే పక్క వాళ్ళు ఎవరు అది బల్లి కాదు, ఇట్లా ఏంటి మిర్చి అని చెప్పారు. కానీ నాకు దాన్ని చూస్తే మిర్చిలా కనిపించలేదు. అయినా మళ్ళీ భయం వేసి నేను ఇట్లా దూరం ఉరికొచ్చిన తర్వాత ఇంకొకతను వచ్చి దాన్ని బయటకు తీసిండు. అది చూస్తే బల్లి అది. ఏ ఊరమ్మ మీది? బుగ్గ. లేదు, నేను దాన్ని చూసి భయపడి వచ్చేసినాను. పంచాయతీ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని అందరూ భావించగా ప్రభుత్వం అనూహ్యంగా పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టి మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది.
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఎలక్టోరల్ జాబితా అభ్యంతరాలను ఈ నెల 6 వరకు స్వీకరించడం జరుగుతుందని మున్సిపల్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రచురించిన ఓటర్ జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు 6వ తేదీ వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. కార్యాలయంలోని పౌరసేవా కేంద్రంలో అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ ప్రకటించారు. మతాలకు అతీతంగా అయ్యప్ప స్వాములకు ఓ ముస్లిం సోదరుడు అన్న ప్రసాదం చేసి ఆదర్శంగా నిలిచాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో అయ్యప్ప స్వాములకు భక్తులకు అన్నదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ కుతుబుద్దీన్ పాషా పట్టణానికి చెందిన సుమారు 20 మంది స్వాములకు భిక్ష చేశారు. ఇందులో భాగంగా గురువారం మెట్పల్లికి చెందిన ఎండి కుతుబుద్దీన్ పాషా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం చేశాడు. స్వయంగా అయ్యప్పలకు వడ్డించి తాను భిక్షను తిని మత సామరస్యాన్ని చాటి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. మతాలను పక్కన పెట్టి కుతుబుద్దీన్ పాషా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అయ్యప్ప స్వాములు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే అయ్యప్ప మాలధారణ సమయంలో ముస్లిం సోదరులు ఎవరో ఒకరు ముందుకు వచ్చి అయ్యప్పలకు అన్నదానం చేస్తున్నారని తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కుతుబుద్దీన్ పాషా మాట్లాడుతూ అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాదం చేయించడం చాలా సంతోషంగా ఉందని, మతాలను పక్కన పెట్టి మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాషా అన్నదానం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అయ్యప్ప స్వాములు మత సామరస్యానికి ప్రతీకగా శబరిమల వెళ్లే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఎరుమేలిలో ఉన్న వావార స్వామిని దర్శించుకున్న తర్వాతే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని కుతుబుద్దీన్ పాషా అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వామి దీక్ష భక్తులు స్థానికులు పాల్గొన్నారు. మతాలకు అత్తంగా అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజులలో హిందూ ముస్లింలు గొడవలు పెట్టాలని సృష్టించుతుండ్రు. దానికి భిన్నంగా ఈరోజు అయ్యప్ప స్వాములకు నేను అన్నప్రసాదం చేసి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని ఒక నిదానం ప్రజలకు తెలపాలని ఈరోజు అన్నదానం. రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు వాటర్ సప్లై చేసే హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ పైప్ లైన్ పగిలి మంచినీరు వృధాగా పోయింది. మానకొండూరు మండలం జగ్గేపల్లి వద్ద పంట పొలాల్లో హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్ పగిలిపోవడంతో మంచినీళ్లు ఎగిసిపడ్డాయి. వాటర్ ప్రెషర్ తాటి చెట్టుపై వరకు ఎగిసిపడింది. వాటర్ ప్రెషర్ పగిలిన చోటు నుండి ముందుకు వస్తూ భారీ ఎత్తున పైకి నీరు ఎగరడం అద్భుతంగా ఆవిష్కృతమైనప్పటికీ చుట్టుపక్కల కరెంటు వైర్లు ఉండడంతో అధికారులు అప్రమత్తమై పవర్ సప్లై నిలిపివేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు మోటార్ ఆఫ్ చేసి నీటి సప్లై నిలిపివేశారు. పైప్ లైన్ పగిలిన చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లపైకి వాటర్ ప్రెషర్ ఎగసిపడిన దృశ్యం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఎగసిపడుతున్న నీటి ఉధృతికి సమీపంలో ఉన్న తాడి చెట్లు సైతం నేలకూలాయి. పైపు పగిలిన ప్రాంతం గుండా వ్యవసాయ పొలాలకు వెళ్లే విద్యుత్ లైన్లు ఉండడంతో ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు వెంటనే ఆ పరిధిలో కరెంటు సరఫరాను నిలిపివేశారు. ప్రతిరోజు రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ తాగునీటి సప్లై చేసే పైప్ లైన్ కావడంతో అధికారులు వాటర్ సప్లై నిలిపివేసి మరమ్మత్తు పనులు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ అధికారులు సందర్శించి మరమ్మత్తు పనులను పర్యవేక్షిస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముందస్తుగా పిండి వంటల్లో మహిళలు బిజీగా మారారు. ఈ నెల 14న మకర సంక్రాంతి పండుగను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకుంటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో సంక్రాంతి పండుగ సందడి 15 రోజుల ముందుగానే ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా సకినాలు, గుమ్మం ముందు రంగురంగుల రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సందడి ముందుగానే ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి నుండే హరిదాసులు సందడి ప్రారంభం కాగా నూతన సంవత్సరం ప్రారంభం నుండి గుమ్మాల ముందు మహిళలు రంగవల్లులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 వరకు రంగవల్లులు వేస్తూ సంక్రాంతి రోజు ముగ్గులో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు పోసి పసుపు కుంకుమలతో పూజిస్తారు. ముగ్గును పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకత. రోజు రోజుకు పైకి పోతున్న బంగారం ధరలాగా నిత్యావసర వస్తువుల ధరలు సంక్రాంతి పండుగకు చుక్కలు చూపిస్తాయని భావించిన ప్రజలు 15 రోజుల ముందుగానే పిండి వంటకాలు, సకినాలు, అరిసెలు, అవసరమైన నూనె, నువ్వులు, బెల్లం, చక్కెర, ఇతర వస్తువులు కిరాణా షాపుల్లో కొనుగోలు చేసి పిండి వంటకాలు తయారు చేసుకుంటున్నారు. దీంతో కిరాణా షాపుల్లో సందడి ముందుగానే ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కమ్మేసింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై దట్టపైన పొగమంచు కురిసింది. ఉదయం 8 దాటినా మంచు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వెలిగించుకొని రాకపోకలు సాగించారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గిపోవడంతో స్థానికులు పలుచోట్ల చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందారు. చలికి చిన్నారులు, వృద్ధులు, విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు మంచి సోయగాలకు పరవశించిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల సందడి మొదలైంది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రభుత్వం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో బాలబాలికలకు ప్రవేశం కల్పిస్తారు. 5వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ జనవరి 21గా నిర్ణయించారు. అదేవిధంగా ఫిబ్రవరి 22 పరీక్షను నిర్వహించనున్నారు. గురుకులాల్లో ప్రవేశాలకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, విద్యార్థి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు తల్లిదండ్రులు పూర్తి వివరాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ను ఉరి తీయాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ ఉద్యమకారుడిని ఉరి తీయాలని అంటే రక్తం మరుగుతోందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. శాసన మండలి వద్ద మీడియాతో ఆమె చిట్చాట్ నిర్వహించారు. నా రాజీనామా ఆమోదం కోరేందుకు మండలికి వచ్చానని, కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడి నోరు మూయించాలన్నారు. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే ఆయన అసెంబ్లీకి రావాలన్నారు. నదీ జలాల అంశాన్ని పిల్లకాకుల మీద వదిలేయవద్దన్నారు. బీఆర్ఎస్లో బబుల్ షూటర్లకే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చారని కవిత వ్యాఖ్యానించారు. ఈ 2 సంవత్సరాల్లో అధికారంలో కాంగ్రెస్ కూడా ఒక్క ఎకరానికి కూడా పాలమూరులో అదనంగా నీళ్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడిండ్రు, చాలా ప్రగల్భాలు పలికిండ్రు. నిజంగా మీరు పాలమూరు బిడ్డ అయి ఉంటే సరే, పాలమూరు రంగారెడ్డికి రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ ఉండొచ్చు, కానీ బీమాకి ఏమైంది, నెట్టెంపాడికి ఏమైంది, మీరు ఎందుకు వాటి మీద దృష్టి పెట్టలేకపోయారు? అదేవిధంగా తుమ్మిళ్ళకి ఏమైంది, కల్వకుర్తికి ఏమైంది? ఇవాళ మొత్తం ఫుల్ వాటర్ వస్తా ఉన్నాయా? కల్వకుర్తిలో 2 మోటార్లు రిపేర్ ఉంటే ఇంతవరకు ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేసి ₹1 దానికి ఇవ్వలేదు? బీమా హాఫ్ కెపాసిటీకి అలా సప్లై చేస్తూ ఉంటే ఎందుకోసం ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు? ఎట్టెంపాటు మేము డైరెక్ట్ గా రిజర్వాయర్లు అన్ని చూసి వచ్చినాం. 4 TMC రిజర్వాయర్ అన్న కాడ 2 TMC కూడా నీళ్లు లేవు. ఎందుకు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిన్న ఏదైతే కేసీఆర్ గారిని క్రిటిసైజ్ చేసిండ్రో, జూరాల నుండి సోర్స్ మార్చి శ్రీశైలం పెట్టినని చెప్పిరో, మీరు కొడంగల్, నారాయణపేట, మక్తల్ లిఫ్ట్ ఇరిగేషన్ కి మళ్ళీ మీరెందుకు జూరాల సోర్స్ పెట్టడం లేదు? మీరెందుకు లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కట్టడం లేదు? మీరెందుకు భీమా నుండి సోర్స్ పెడుతున్నారు? అక్కడ నీళ్లు లేవు. భీమా అనేది ఒక పిల్ల కాలువ. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని శాసనసభలో నిరసన తెలిపారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాపుల్లో దొరుకుతుందా? కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో యూరియా సంక్షోభంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. యూరియా కొరతకు నిరసనగా ప్లకార్డులు పట్టుకొని శాసనసభలో నిరసన తెలిపారు. షాపుల్లో దొరకని యూరియా యాపుల్లో దొరుకుతుందా? కాంగ్రెస్ వచ్చింది, యూరియా కొరత వచ్చిందని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో శాసనసభకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోనికి వెళ్లవద్దని సూచించారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగింది. నేను మాట్లాడిన తర్వాతనే మీకు సరెండర్ లీవ్ల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు యూరియా మీద కూడా రైతుల పక్షాన మాట్లాడితేనే యూరియా వస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. యూరియా కొరతపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై సభలో వెంటనే చర్చ జరపాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం పెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి శ్రీధర్ బాబు. కొండగట్టు అంజన్న ఆలయానికి మహర్దశ. రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండగట్టులో 39,19,00,000తో ధర్మశాల, వసతి గృహాలకు శంకుస్థాపన. కరీంనగర్లో సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ చేసిన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఎంఐఎం కృషి చేస్తుందని వెల్లడి. ముంచుకొస్తున్న మున్సిపల్ ముహూర్తం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావిడి.
కరీంనగర్ జిల్లాలో జగ్గయ్యపల్లి వద్ద పగిలిన హైదరాబాద్ మెట్రో వాటర్ స్కీమ్ పైప్ లైన్. వృధాగా పోతున్న మంచినీళ్లు, వాటర్ సప్లై నిలిపివేసి మరమ్మత్తు పనులు చేపట్టిన అధికారులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన పలువురు నాయకులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కమ్మేసిన పొగమంచు. చలితో పాటు పొగమంచుతో వాహనదారుల ఇక్కట్ల పాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.